ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని సమాధానం కోసం ఎంతమంది అయితే వెతుకుతూ ఉన్నారో వారికి సమాధానం ఖచ్చితంగా దొరికింది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. కనుక ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు నూతన బలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అది వారి శరీరంలోంచి పుట్టేటువంటి బలం కాదు, వారు తినే తిండిని బట్టి పుట్టేటువంటి బలం కాదు, వారి జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి పొందుతున్నటువంటి బలం కాదు. దేవుడే వారికి తోడుగా ఉండి నూతనమైనటువంటి బలాన్ని ప్రత్యేకంగా వారిలోని పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన శక్తి, మన బలము, మన పోరాటంలో ఎందుకో పనికిరాకుండా అయిపోతూ ఉన్నప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా, అలేక పరిగెత్తినట్లుగా, సమస్యలకు నడిచిపోయినట్లుగా నూతనమైనటువంటి బలంతో ఆయన నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయము 9 వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదరు. నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. నీతో కలహించిన వారిని వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అబాగులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తే నేను చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక లేఖనాల్ని ధ్యానిస్తూ ఉంటే ఇంకా, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వాటిని గాలించక గాలి వాటిని కొట్టుకొని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని బట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకని వారి నాలుక దప్పిచ్చట ఎండిపోచున్నది. యెహోవా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడిని నేను వారిని విడనాడును. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యం చేసిన నీవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిన నీవు తెలుసుకొని మనం మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు, చిట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఓట్లను ఉబ్బక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొక్కలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గుంజి చెట్లను, తైల వృక్షములను నాటించదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటిదను. యాజమాడుని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించడని యాకోబురాజు చెప్పుచున్నాడు. వీటన్నిటి గురించి ఆలోచన చేస్తుంటే ఈ ఉదయకాలాన్ని ఇశ్రాయేలుకి నూతనమైనటువంటి బలాన్ని కలుగజేసేటువంటి దేవుడు ఇటువంటి ధైర్యం కలిగించేటువంటి మాటలు అతడు పలుకుతూ ఉన్నాడు. ఇది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ యొక్క మాటలు కానీ ధ్యానిస్తూ ఉంటే. యెషయా 41:2 వచనం, తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించు వాడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించున్నాడు, రాజులను లోపరుచున్నాడు. ధూళి వలె వారిని అతని కట్కమునకు అప్పగించున్నాడు, ఎగురుపో పొట్టు వలె అతడు ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నూతన బలం పొందుతావు. పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతావు, అలయక పరిగెత్తుతావు, సమస్యలక నువ్వు నడిచిపోతావని ప్రభు అయితే ఈ ఉదయకాలం నీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆయన మాటలను బట్టి నువ్వు నిబ్బరం కలిగినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి నిబ్బరం కలిగి ఉండేలాగా నువ్వు ప్రార్థన చేసుకో. దేవా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కార్యాలు నాయన ఈ సమయంలో జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలైన మాటలను బట్టి ప్రభా నీకు వందనాలు. ఇంకనూ బలపరిచి స్థిరపరిచి మహిమతో నడిపించమని, మీ శాశ్వతమైన సన్నిధి నాయన తోడుగా ఉంచి కృప చూపమని, మీ నిత్యమైన మహిమ ప్రభా ఇది మొదలుకున్న సదాకాలం నడిపిస్తుండగా నీ కార్యాలు నిరాటంకంగా జరుగునట్లుగా వారి జీవితంలో కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.